హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్ల్యూ సెక్షన్లో స్వాగతం. బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేసేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇది చాలా చాలా మంచి విషయం. ఇప్పటి వరకు బెట్టింగ్ ఆడి లాస్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలాగున్నా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మట్టికి ఇది చాలా మంచి విషయం అనమాట. ఈ బెట్టింగ్ భూతానికి బలవకుండా ఈ యువతని ఇంకా రాబోయే జనరేషన్కి అడ్డుకట్ట వేసినట్టు ఈ బెట్టింగ్కి ఎడిక్షన్ అవ్వకుండా అన్న విషయంలో ఇండియన్ గవర్నమెంట్ చేసింది చాలా చాలా మంచి విషయం అనమాట. కాకపోతే ఇది ఎలాగున్నా సరే ఈ బెట్టింగ్ లో లాస్ అయిపోయి అప్పుల పాలైపోయిన వాళ్ళ బాధ మట్టికి వర్ణాతీతమంట. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేసేసారు. ఇప్పుడు మా అప్పులు చేసిన అప్పులన్నీ అలాగే ఉండిపోయి ఇప్పుడు అప్పులు మేము ఎలా తీర్చుకోవాలి, ఈ బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేస్తే మా అప్పులు ఎలా తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నారన్నమాట. అంటే ఈ బెట్టింగ్ లో రావని తెలిసినా సరే థాట్ ఏంటంటే ఏదో రోజు వస్తాయి కదా, ఏదో రోజు వస్తే కనీసం ఎంతో కొంత అప్పులు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, ఇప్పుడు సడన్ గా ఈ గవర్నమెంట్ అన్నది బ్యాన్ చేస్తే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అన్న ఆలోచనతో ఉన్నారనమాట. అయితే ఇలా ఆలోచించడం వాళ్ళని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే నేను కూడా ఒక బెట్టింగ్ బాధితుడు లాగా ఉండే నేను మాట్లాడుతున్నాను. అయితే అది అలా ఆలోచించడం తప్పేం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే మనం చేసిన తప్పులకి గవర్నమెంట్ ఎందుకు మూల్యం చెల్లించాలి అన్న ఉద్దేశంతో ఆలోచిస్తే అది కరెక్ట్. ఎందుకంటే గవర్నమెంట్ మనం డబ్బులు ఆశపడి మన ఎంటర్టైన్మెంట్లకి మన డబ్బులు అత్యాశకి మనం ఆడి లాస్ అయ్యి ఇప్పుడు గవర్నమెంట్ మాకు హెల్ప్ చేయాలి అన్నట్టు ఆలోచించడం అన్నది తప్పే కాదంటలేదు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇంతకాలం బెట్టింగ్ యాప్స్ అన్నీ అయ్యేవి, అప్పుడు ఏమీ ఈ ట్యాక్స్లు తీసుకోవడం అవన్నీ చేసింది గవర్నమెంట్. మరి ఇప్పుడు సడన్ గా బ్యాన్ చేసేస్తే మరి ఈ లాస్ అయిపోయిన వాళ్ళందరూ పరిస్థితి ఏంటి, అప్పులు అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచించడం కూడా తప్పలేదు. అయితే ఇక్కడ దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే గవర్నమెంట్ ఇప్పుడు నేను చెప్పే విధంగా కనుక చేస్తే కొంచెం ఈ బెట్టింగ్ లో లాస్ అయిపోయి అప్లైన వాళ్ళకి కొంచెం ఊరటగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది నా మనసులో ఉద్దేశం అంట. ఈ విధంగా కొంచెం చేస్తే గనక ఈ బాధితులకి, బెట్టింగ్ బాధితులకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను గవర్నమెంట్ కి నేను ఇక్కడ వేడుకుంటున్నాను. ఈ బెట్టింగ్ లో లాస్ అయిపోయిన మొత్తం అప్పులన్నీ తీర్చడం అన్నది చాలా కష్టమే. అది మనం అడగటం కూడా అది న్యాయం కాదు గవర్నమెంట్ ని. కానీ గవర్నమెంట్ మెయిన్ ఏంటి అని అంటే ఈ బెట్టింగ్ యాప్లు ఎంత డేంజరో ఈ లోన్ యాప్లు కూడా అంతే డేంజర్ అనమాట. 100% బెట్టింగ్ ఆడిన వాళ్ళు 100%లో 70% మంది ఈ ప్లే స్టోర్ లో ఉన్న లోన్ యాప్లలో లోన్ తీసుకొని ఈ బెట్టింగ్ లో పెట్టిన వాళ్ళు అనమాట. అయితే ఈ అప్పులన్నీ, ఈ బెట్టింగ్ ఆడిన వాళ్ళ అప్పులన్నీ కూడా తీర్చవసరం లేదు. అంటే చుట్టుపక్కల తీసుకున్న అప్పులో, లేకపోతే వాళ్ళ చుట్టాల దగ్గర తీసుకున్న అప్పులో, లేకపోతే ఏదో ఇంతకు ముందు అమ్మేసుకున్న బంగారం అమ్మేసిన అన్ని లెక్కలు చూసి ఇవ్వమానో ఇవన్నీ కాదు. కానీ గవర్నమెంట్ని అడిగేది కనీసం లోన్ యాప్ల్లో లోన్ తీసుకున్నారు ఈ బెట్టింగ్ ఆడటానికి. అయితే ఈ వేరే చుట్టుపక్కల వాళ్ళకి అయితే చెప్పుకోవడము, ఈ రోజు కాదు రేపిస్తానని చెప్పుకొని కొంచెం ఎదరికెళ్తే ఆగుతున్నారు, చెందుతారు. వాళ్ళకి కొంచెం ఊరట జరుగుతుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు, ఊరట కలుగుతుంది. కానీ ఈ లోన్ యాప్స్లో డబ్బులు తీసుకొని లోన్లు తీసేసుకొని వాళ్ళ చేసే హెరాస్మెంట్లకి తట్టుకోలేక చాలా మంది యువత చాలా మంది ఈ బెట్టింగ్ ఆడి ఎడిషన్లో ఉండిపోయి ఈ లోన్ యాప్ల్లో లోన్లు తీసేసుకొని వాళ్ళ హెరాస్మెంట్లకైనా, వాళ్ళు కాల్ చేసి బెదిరింపులకైనా, వీళ్ళు చేసే మెసేజ్లకైనా చాలా మంది సతమతం అయిపోతూ సూసైడ్లు కూడా చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రాబ్లం ఈ బెట్టింగ్ ఎడిషన్లో ఉన్న వాళ్ళకి ఈ బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే మెయిన్ భయపడేది బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళందరూ కూడా. నేను అనుకుంటుంది ఏంటంటే ఈ ప్లే స్టోర్ లో లోన్లు తీసేసుకున్నారు చూసారా, ఈ లోన్లు కట్టడం ఇప్పుడు ఎలాగా ఏదో ఒక రోజు నెలంతా లోపల ఈ బెట్టింగ్ ఆడితే ఏదో కొంచెం ఏదో ఒకటి వస్తే గనక ఈ లోన్ ఏదో ఒకటి కడతానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇలా ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఇలా బ్యాన్ చేసేసారో ఇప్పుడు ఈ ప్లే స్టోర్ లో మెయిన్ భయపడేదైనా సరే ఏదైనా ఈ ప్లే స్టోర్ లో ఉన్న లోన్లు తీసేసుకుని ఇలా హెరాస్మెంట్లు ఇప్పుడు ఎలా తట్టుకోవాలన్న భయంతో ఉంటున్నారనమాట. కాబట్టి నేను గవర్నమెంట్ ని నేను కోరుకునేది ఏంటంటే మీరు బెట్టింగ్ యాప్స్ ని ఎలా పోతే గనక బ్యాన్ చేశారు, అలాగే లోన్ యాప్స్ ను కూడా దీంతో పాటు ఇది కరెక్ట్గా చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ అన్ని అవుతాయి, ఈ లోన్ యాప్ అన్నది తమ్ముడు అనమాట. కాబట్టి ఈ లోన్ యాప్స్ ను కూడా బ్యాన్ చేస్తే గనక చాలా మంది బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళ అప్పులైపోయి ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియని సతమతంతో ఉన్న వాళ్ళకి కొంచెం ఊరట కలుగుతుంది. వీళ్ళు చాలా కొంచెం ప్రాబ్లం తీర్చినట్టుగా ఈ గవర్నమెంట్ తీర్చినట్టుగా అవుతుందని నేను కోరుకుంటున్నాను.
కాబట్టి బెట్టింగ్ లోని లాస్ అయిపోయి అప్పులు చేసిన వ్యక్తులందరికీ కూడా ఏంటంటే ఆ మొత్తం వాళ్ళ అప్పులన్నీ తీర్చవలసిన అవసరం లేదు, కానీ కనీసం ఈ లోన్ యాప్లలో లోన్ తీసుకున్నాయి, లేకపోతే ప్రైవేట్ గా లోన్లు తీసుకున్నారు. కొంతమంది చాలా పేర్లు ఉన్న బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకులు కాదు, అవి పర్సనల్ గా మంచిగా ఇచ్చే లోన్లు కాదు, అవి ఏంటంటే అధిక వడ్డీలు వసూలు చేసేసి ఇవ్వకపోతే ఇంటికి వచ్చి హెరాస్మెంట్లు చేసి చాలా టార్చర్ చేసేసి ఉండే కొన్ని లోన్లు కూడా ఉన్నాయన్నమాట. లోన్లు ఇచ్చేవాళ్ళు ప్రైవేట్ బ్యాంకులు అనమాట వీళ్ళందరూ కూడా. అది కాకుండా ఈ ప్లే స్టోర్ లో లోన్లు తీసుకుని కూడా చాలా మంది బలైపోయారు అన్నమాట. ఈ ప్లే స్టోర్ లో తీసుకున్న లోన్లకి ఈ హెరాస్మెంట్లు అన్నింటిని కూడా భరించలేక ఇప్పుడు ఈ బ్యాన్ చేయడం వల్ల చాలా నరకం అనుభవించే పరిస్థితుల్లో ఉన్నారన్నమాట ఈ బెట్టింగ్ ఎడిషన్ లో ఉన్న వాళ్ళు. అయితే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరికీ న్యాయం చేయాలి అని అడగటం అన్నది అది కరెక్ట్ కాదు. నేను కూడా ఒక వ్యక్తిని బాధితున్నే, కానీ అది అలా అడగటం అన్నది కూడా గవర్నమెంట్ ఇది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఇలా సడన్ గా చేయడం వల్ల ఈ ఇప్పటికే బెట్టింగ్ ఎడిషన్ లో ఉండి వీళ్ళ సతమతం అవుతా పెచ్చెక్కిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు సడన్ గా ఇటువంటి నిర్ణయం తీసుకునేటప్పటికి ఇంకా వీళ్ళకి ఏం చేయాలో తెలియక ఆడుతున్నప్పుడు సూసైడ్ కన్నా ఇప్పుడు భయంకరంగా సూసైడ్లు ఎక్కువైపోతాయి అన్నమాట. కాబట్టి దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను ఈ గవర్నమెంట్ కి, ఈ బిల్లు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎలా పోతే ఇప్పుడు స్టాప్ చేశారు, వెంటనే ఈ లోన్ యాప్స్ కూడా, ఈ లోన్లు ప్రైవేట్ గా ఇచ్చిన లోన్లైనా ప్లే స్టోర్ లో ఉన్న లోన్ యాప్లైనా వెంటనే బ్యాన్ చేస్తే ఈ బెట్టింగ్ ఎడిషన్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళ కోసమే కదా, ఈ దేశ ప్రజల కోసమే కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకున్నది, వీళ్ళ భవిష్యత్తులో బాగుండాలని తీసుకున్నారు. కాబట్టి మీరు ఇలాగే ఈ లోన్ యాప్స్ కూడా వెంటనే బ్యాన్ చేస్తే గనక వీళ్ళకి ఇప్పుడు ఇంకా ఉన్న అప్పులు ఎలాగోలాగా చుట్టుపక్కల ఇవ్వాల్సిన చెప్పుకుంటారు, కట్టుకుంటారు, చెందుకుంటారు, కానీ ఈ లోన్ హెరాస్మెంట్ బట్టి భరించలేకపోతున్నారు. దయచేసి దీంతో పాటుగానే ఈ లోన్ యాప్స్ ను కూడా బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరన్నా పెద్దవాళ్ళు గనక ఈ వీడియో చూస్తే గనక, ఈ రాజకీయ పరంగా ఈ గవర్నమెంట్ పరంగా వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి నేను చేతులెత్తి మొక్కుతున్నాను ఈ బెట్టింగ్ ఎడిషన్ లో ఉన్న బాధితులందరి కోసం. ఇది నేనేమి డిమాండ్ గా ఏమీ కాదు, జరగబోయే అనర్థాలను ఆపడానికి నేను చెప్పే విషయం అట. ఒక బెట్టింగ్ విక్టిమ్ గా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి దయచేసి మీరు ఈ బిల్లు ఎలాగైతే ఈ బెట్టింగ్ బ్యాన్ చేసి బిల్లు ఎలాగైతే ప్రవేశపెట్టారో అలాగే ఈ లోన్ యాప్స్ ను కూడా బ్యాన్ చేసి ఈ బిల్లు ప్రవేశపెట్టమని, రెండు ఒకసారి అమలయ్యేలా చూడమని దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో షేర్ చేయటం వల్ల ఇది కొంచెం కేంద్రం వరకు కాకపోయినా సీఎం వారి వరకు అయినా సరే కనీసం వెళ్తే గనక ఏదో లాగా కొంచెం చేస్తారేమో, కొంచెం ఈ ఎడిషన్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం క్లియర్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఇదంతా మాట్లాడుతున్నాను అనమాట. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి అందులో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.